వెల్కమ్ టు పూరాలోకల్. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు వెలుగు చూసిన ఉదంతంపై సుప్రీం కమిటీ పలు అంశాలను వెల్లడించింది. అడుగున్నర ఎత్తున ఈ మూల నుండి ఆ మూల దాకా మొత్తం ఓ రూమ్ నిండా నోట్ల కట్టలేనని పేర్కొంది. మార్చి 14న ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించడం, పోలీసులకు, ఫైర్ సిబ్బందికి స్టోర్ రూమ్ లో భారీ సంఖ్యలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించడం తెలిసిందే. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుండి అలహాబాద్ కోర్టుకు బదిలీ చేసింది సుప్రీం. ఆయన్ని విధులకు దూరం పెట్టడమే కాక ఆరోపణలపై విచారణకు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక న్యాయమూర్తితో నాటి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కమిటీ నియమించారు. అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. ఇందులో జస్టిస్ వర్మ వివరణ కూడా జత చేశారు. వర్మపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని కమిటీ నిర్ధారించింది. స్టోర్ రూమ్ లో భారీ సంఖ్యలో లెక్క చూపని నోట్ల కట్టలు బయటపడ్డం నిజమేనని పేర్కొంది. అదంతా లెక్క చూపని డబ్బే, అదెక్కడిదో చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా జస్టిస్ వర్మదేనని కమిటీ పేర్కొంది. కానీ ఆ డబ్బుకు ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారు. పైగా నోట్ల కట్టలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా ఎవరో కుట్రపూరితంగా చేసిన పనని చెప్పుకొచ్చారు. నివేదిక నేపథ్యంలో రాజీనామా చేయాల్సిందిగా కోరగా జస్టిస్ వర్మ నిరాకరించడం, దాంతో ఆయన్ను అభిశంసించాలంటూ కేంద్రానికి జస్టిస్ ఖన్నా సిఫార్సు చేయడం తెలిసిందే. అందుకోసం చట్టపరమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.